హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేవ్స్ బాయ్ మృణాలిక. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాకు స్పెషల్ వ్లాగ్ అండి. సో నేను ఎక్కడికి బయలుదేరానంటే మా ఫ్యామిలీతో కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. సో అక్కడ గణపతి హోమం ఉండే, సో అక్కడ పూజ ఉండే కాబట్టి సో మేము ఫ్యామిలీతో కలిసి ఇలా వెళ్తున్నాం. సో పదండి చూద్దాం అక్కడ ఏమేమి చేశాను, సో ఎలా టైం స్పెండ్ చేశాను అనేది ఈ వ్లాగ్లో చూస్తారన్నమాట. అయితే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలు, అసలు మామూలుగా ఎక్సైట్మెంట్ ఉండదు. సో మాకు స్కూల్ ఇంకా సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది అనుకోండి, సో ఇంకా ఈవినింగే మేము మా ఇంట్లో నుంచి బయలుదేరేటోళ్ళము. మమ్మీ, నేను, అక్క, ఇంకా డాడీ. సో అలా ఇంకా ట్రావెల్ చేస్తుండే. అప్పుడు ఇంకా స్కూటర్స్ ఉంటుండే ఆ టైంలో. సో ఇలా సాటర్డే వచ్చింది అనుకోండి చాలు, అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండే అండ్ వన్ డే అలా స్పెండ్ చేస్తుండే. సండే ఇంకా రిటర్న్ అయిపోతుండే. కానీ ఆ సండే నైట్ రావాలంటే అసలు ఏడుపు వచ్చేస్తుండే. అంత ఇష్టం మాకు అమ్మమ్మ ఇల్లు అంటే. సో అంటే ఆ ప్రేమ అనేది వేరు మనకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో విచ్ ఇస్ లైక్ యూనో మాటల్లో చెప్పలేము, అది అంతే. సో ఎక్కువగా చిన్నప్పుడు ఏంటంటే మాకు ఫెస్టివల్స్ అనేది అమ్మమ్మల ఇంటికే వెళ్ళిపోయేటోళ్ళము. శివరాత్రి కానీ, బోనాలు కానీ, లేదా రాఖీ పండుగ కానీ, సో ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడల్లా మేము అమ్మమ్మల ఇంటికి వెళ్ళేటోళ్ళము. సో ఎక్కువగా అయితే మాకు ఇష్టమైనది ఏంటంటే శివరాత్రి, బోనాలు అనేది అక్కడ ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే, సో అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది కార్వాన్లో. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను లాస్ట్కి చెప్తాను ఆ ఫేమస్ టెంపుల్ ఏంటనేది. అండ్ అసలు ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి చూడండి, బోనాలది ఎంత బాగుంటుందో, అసలు హడావిడిగా ఉంటుంది. మొత్తము ఆ బోనం కుండ ప్రిపేర్ చేయడం కానీ, వాటికి సామాగ్రి తెచ్చుకోవడము, ఇంకా అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఆ వేపాకు, అలా ఎన్నో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. అండ్ అప్పుడు ఉన్న ఫెస్టివల్ హ్యాపెనింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుండే. అంటే అప్పుడు ఒక హడావిడి అనేది బాగుంటుండే. ఇప్పుడు ఏంటంటే మనకున్న బిజీ లైఫ్ అనేది ఉండేసరికి మనము ఇంత హడావిడి అనేది చేయలేకపోతున్నాము. అండ్ జస్ట్ ఉన్న దాంట్లో ఓకే పండుగ చేసుకున్నామా లేదా అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి. ఇది చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉండే ఈ టెంపుల్. సో ఎలా ఉందో మేము కూడా చిన్నప్పుడు మేము ఎలా చూసామో ఆ టెంపుల్ అలాగే ఉందండి ఇప్పుడు కూడా. అండ్ ఇది వచ్చేసి కబడ్డీ స్టేడియం. సో ఈ కబడ్డీ స్టేడియంలో ఒక మూవీ షూట్ అయ్యిందండి. అది వచ్చేసి మహేష్ బాబుది అండ్ హీరోయిన్ భూమిక. మీలో ఎంతమందికి తెలుసు ఆ మూవీ పేరు, ఆ మూవీ నేమ్ అనేది గెస్ట్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను లాస్ట్కి ఎండ్లో చెప్తాను ఆ మూవీ పేరు ఏంటనేది. అండ్ ఇక్కడ ఇంకో టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మల్లన్న స్వామి టెంపుల్. సో ఈ మల్లన్న స్వామి టెంపుల్ వచ్చేసి లోపల స్వామివారు స్వయంభూగా వెలిసారన్నమాట రాయి మీద. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తుంటే మీరు విజిట్ చేయండి ఆ టెంపుల్కి.
సో, ఇంకా మేము మా అమ్మమ్మోళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా ఇంత పెద్ద సర్కిల్‌లా ఉంది. ఒకప్పుడు ఇది బావి ఉండేది. అందుకే దీని పేరు పిలుస్తారు ఏంటంటే మందబాయి అని పిలుస్తారన్నమాట. చాలా ఫేమస్ ఆ పేరు మందబాయి అనేసి. సో, ఇంకా వచ్చేసాము. ఆల్రెడీ మార్నింగే గణపతి హోమం అనేది అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయానండి. రెడీ అయ్యి ఇంకా మేము ముందు రోజు యాక్చువల్లీ బయటికి వెళ్ళానండి సాటర్డే. సో, సండే రోజు పూజ అండి. అదన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మా పెదనాన్న ఇంకా మా పెద్దమ్మ. మా పెదనాన్న వచ్చేసి ఈజ్ లెక్చరర్ అండి. హీ ఈజ్ లెక్చరర్ అండ్ యాహ్! మా పెద్దమ్మ ఇక్కడ సైడ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలో మా అమ్మమ్మ అండ్ మా తాతయ్య, మా చిన్న మామయ్య. అప్పుడు ఆ రోజుల్లో వేరు అసలు. ఇప్పుడు ఫోటో చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది చాలా. ఎన్నో మెమరీస్. మా తాతయ్య వచ్చేసి ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. అండ్ మాకు ఆ ఫొటోస్ కూడా చూపించారు. వాళ్ళు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేశారు ఆ టైంలో. అండ్ వార్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆర్మీ ట్రైనింగ్ కానీ, వాళ్ళు జైలుకి వెళ్ళిన ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశారు. సో, డాక్యుమెంట్స్ ఉండే కొన్ని అలా ఎన్నో షేర్ చేసుకున్నారు అసలు తాతయ్య మాతోటి. అండ్ యాక్చువల్లీ మా స్కూల్ టైంలో కూడా ఒకసారి ఫ్రీడమ్ ఫైటర్స్ని పిలిచారన్నమాట ఇండిపెండెన్స్ డే. వాళ్ళకి మంచిగా మెమొంటో అండ్ రికగ్నిషన్ అనేది బాగా ఇచ్చారు. చాలా ఉన్నాయి మెమరీస్ అలా. సో, ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చూస్తున్నారు కదా! ఎన్నో ఉన్నాయి. అక్కడ పైన కప్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. సో, మా పెద్దమమ్మ వచ్చేసి కబడ్డీ ప్లేయర్. అండ్ ఈవెన్ మా మమ్మీ కూడా కబడ్డీ ప్లేయర్. కబడ్డీ, ఖోఖో ప్లేయర్ తను. క్యారమ్స్లో కూడా ఛాంపియన్ మా మమ్మీ ఇంకా. అండ్ మా చిన్న పెద్దమ్మ కూడా స్పోర్ట్స్లో తను కూడా ఫస్ట్ అసలు. కబడ్డీ ప్లేయర్, ఖోఖో ప్లేయర్ తను. సో, మా అత్తమ్మ ఇలా ప్లాన్స్ తోటి డెకరేషన్ చేసింది. అండ్ ఇక్కడ గణేషుని చూసారు కదా ఎంత బాగా పెట్టారో ఇలా. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ అనేది తీగలు ఇలా అల్లుకుపోయినాయి. చాలా బాగా చేస్తారు తను ఇలా డెకరేషన్ అనేది. మా అత్తమ్మ పేరు వానత్త అని మేము పిలుస్తాము. అండ్ వీటి చిన్నోడు శ్రీకర్, పెదమమ్మ వాళ్ళ కొడుకు. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ ఇంటికి బయలుదేరిపోతుంది తను. ఇంకా బాగా చెప్పేస్తుంది మాకు. సో, ఇది వచ్చేసి టెర్రస్ దగ్గర. సో, టెర్రస్ కొంచెం స్టెప్స్ ఉన్న దగ్గర ఇలా మళ్ళీ ప్లాంట్స్ తోటి ఇలా ప్లేస్ చేసింది మా అత్తమ్మ. ఇంకా కాసేపు మేము టెర్రస్ పైకి వెళ్ళాము. సో, మేము ఇలా టెర్రస్ నుంచి కొన్ని పాత ఇండ్లు ఉన్నాయన్నమాట. అప్పుడు దారి అనేది ఇలా ఉంటుండే ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అనేది. అండ్ రికలెక్ట్ చేసుకుంటున్నాం అంతే మేము ఇలా మెమరీస్ అనేది. నిజంగా ఆ రోజులు అనేది వేరు ఇప్పుడు చూసుకుంటే అసలు. సో, ఆ రూట్ కానీ మేము అక్కడ చైల్డ్హుడ్ మూమెంట్స్ స్పేర్ చేసినా కానీ చాలా ప్రెషియస్ అండి మాకు అవి. సో, ఇక్కడ మా మమ్మీ అండ్ పెద్దమ్మ ఇంకా మా అత్తమ్మ సో, ఇలా మాట్లాడుకుంటున్నాము కూర్చొని అంతే. టైంపాస్ అనేది చేసేస్తున్నాము ఇంకా మేము అలా. ఇక్కడ ఏంటంటే ఓం బయటికి వెళ్ళాలని చూస్తుందన్నమాట.
అండ్ ఇక్కడ పిల్లలు షటిల్ ఆడుతున్నారు, బ్యాడ్మింటన్. అండ్ మా పెద్దమ్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు, సో వాడి పేరు రుషిల్. ఇక్కడనేనండి మేము చాలా ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు మా కజిన్స్తో. అండ్ ఇక్కడ ఉన్న నైబర్స్ కూడా, సో పిల్లలు ఉంటుండే కదా అప్పుడు, సో వాళ్ళతో అందరం కలిసి మేము ఇక్కడ హైడ్ అండ్ సిక్ అని అండ్ కరెంట్ షాక్, ఇలా ఎన్నో మెమరీస్ ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ సైక్లింగ్ చెప్పాను చూడండి, సో అట్లా 1 అవర్కి 5 రూపీస్, సో అలా రెండు సైకిల్స్ తెచ్చుకొని అండ్ ఇక్కడ సైకిల్ రౌండ్స్ అనేది చేస్తుండే, మేము ప్రాక్టీస్ చేస్తుండే అలా. సో ఇక్కడ ఏంటంటే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము మా ఇంటికి. సో నైట్ అయిపోయింది ఇంకా, అండ్ అప్పుడే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ అలా మా టైం అనేది స్పెండ్ చేసాము అమ్మలతో. చాలా మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఏంటంటే మెహదీపట్నం రైతు బజార్. సో మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వెజిటేబుల్స్ అనేది ఇక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ ఎక్కువగా ఫ్రెష్గా ఉంటుండే. ఇప్పుడు మనకి ఏంటంటే బ్లింకిట్ అని ఈ యాప్ ఉంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాము, కానీ అప్పుడంటే ఇలా ట్రావెల్ చేసుకొని వెజిటేబుల్స్ అనేది తెచ్చుకుంటుండే. సో ఇది ఒక్కటి ఫేమస్ మాట ఇక్కడ, ఇది అని కాదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్స్ మార్కెట్ కూడా, సో అది కూడా ఫేమస్ ఇక్కడ. సో ఇది వచ్చేసి సెక్రటేరియట్ సైడ్ చూస్తున్నా కదా, ఇది ఈ ద్వీపం అనేది. సో ఇది మెమోరియల్ లాగా పెట్టారు ఈ ద్వీపం అనేది. మధ్య ఇలా ట్యాంక్ బండ్ పైన ఎక్కువగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో అలా క్యాప్చర్ చేశాను నేను వీడియో అనేది. అండ్ హ్యాపెనింగ్స్ అనేది చాలా బాగా అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ఇదేంటి వ్లాగ్, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ అక్కడ పూజ అండ్ మూమెంట్స్ అనేది షేర్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. Until then, see you in next vlog. Bye bye.